మీరిద్దరు డాక్టర్ ఈబీ దేవి, అనంతపురం జిల్లా డిఎంఎన్హెచ్ఓ. మనం ఈరోజు ముఖ్యంగా ప్రపంచ జనాభా దినోత్సవము జూలై 11 జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం జూలై 11 వరల్డ్ పాపులేషన్ డే జరుపుకుంటాము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి, బిడ్డకి అంతరము దూరం ఉండాలి. తర్వాత ఎక్కడ కూడా ఏ తల్లి మరణించకూడదు, ఏ బిడ్డ కూడా మరణించకూడదు, ఏ తల్లి బాధపడకూడదు అనే దాని మీద మనము మన వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన అందరము కలిసి పనిచేస్తామన్నమాట. దీంట్లో ఏంటంటే ఫస్ట్ 1989లో మొదలుపెట్టాము. ఇది ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జూలై 11 జరుపుకోవటము. వరల్డ్ పాపులేషన్ డే అనేది 1989వ సంవత్సరంలో స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే తల్లి బిడ్డల క్షేమము, కుటుంబ వ్యవస్థ బాగుండాలి, కుటుంబంలో 2 పిల్లలు ఉండాలి, 2కి ఎడమ ఉండాలి. దీనికి ఏం చేయాలి అనేది అవేర్నెస్ ప్రజల్లో క్రియేట్ చేయటము. తర్వాత ఎవరైతే మన గ్రౌండ్ వర్క్ నుంచి వర్క్ చేస్తున్నారో, ఆశాలు అయితేనేమి, ఏఎన్ఎంస్ అయితేనేమి, మెడికల్ ఆఫీసర్స్ అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఒక ప్రోత్సాహకరంగా ఎవరైతే ఎక్కువ టార్గెట్స్ అచీవ్ అవుతారో, ఫ్యామిలీ ప్లానింగ్ కానీ, తర్వాత ఐయుడిస్ లూప్స్ వేస్తాం అవి కానీ, తర్వాత కొంతమంది వ్యాసెక్టమీస్ కూడా చేసుకుంటారు. వ్యాసెక్టమీస్ తక్కువ ఉంది మనకి, ప్లెయిన్ ఏరియాలో తక్కువ ఉంటుంది, ఏజెంట్స్ ఏరియాలో ఎక్కువ చేసుకుంటారు. వాళ్ళని ప్రోత్సహించడానికి మన డాక్టర్స్ని కూడా ఎంకరేజ్ చేయటం, సర్జరీస్ చేయాలి అనే దాంట్లో ఎంకరేజ్ చేయటం కోసము ఒక చిన్న అవార్డ్స్ రూపంలో కూడా వాళ్ళకి సెలెక్ట్ చేసి వైద్య ఆరోగ్య శాఖ తరఫున డిఎంఎన్హెచ్ఓ నుంచి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఈ ప్రపంచ జనాభా దినోత్సవము మనం 1989లో మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, డాక్టర్లు అందరం కలిసి పనిచేస్తున్నాం. పాపులేషన్ తగ్గించాలి, తర్వాత కుటుంబ వ్యవస్థ బాగా ఉండాలి, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అనే దాంతో వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ క్రియేట్ చేస్తున్నాం. దాని మీదనే మేము పోస్టర్స్, తర్వాత అవేర్నెస్ ఐఈసీ మెటీరియల్స్ అన్నీ కూడా అన్ని చోట్ల డిస్ప్లే చేస్తూ డాక్టర్స్ని, స్టాఫ్ని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఎవరైతే వాళ్ళ టార్గెట్స్ని రీచ్ అయినారో లేదా ఎక్కువ టార్గెట్ చేశారో వాళ్ళకి ఒక చిన్న మూమెంట్ బహుమతి అవార్డు రూపంలో ఇచ్చుకుంటూ సెలెక్ట్ చేసి ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అన్నమాట.